ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ వల్ల మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఎవరు, తన వల్ల మీరు ఎందుకు బాధపడతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అలంకార తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కానీ వారు చేసినటువంటి హెల్ప్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే తిరిగి వారికి హెల్ప్ చేయడం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అవసరం అయినప్పుడు ఈ యొక్క కన్యా రాశి వారు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం బంధువులు, ఆత్మీయుల వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దిద్దుబాటు చేసి మీకు ఉన్నతకి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థాయిల్లో, గౌరవ స్థాయిల్లో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భాలలో కన్యా రాశి వారికి అన్యాయం చేస్తూ జరుగుతుంది. ఇతర పక్షపాత్ర బుద్ధికి కూడా మీరు నష్టపోతారు. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఏకపక్ష పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు 3వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. కానీ ఒక మహిళ వల్ల మాత్రం బాధపడవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏ మహిళ వల్ల మీరు బాధపడుతున్నారో తెలుసుకునే ముందు ఏ అంశాలలో ఏ అనుకూలత ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసి ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని అంతా కూడా ఒక్కసారి మీ నెత్తి మీద పడుతుంది. అంటే పని ఖచ్చితంగా కంప్లీట్ చేయవలసిన మీ యొక్క పై అధికారులకు మీకు వార్నింగ్ ఇస్తారు. అది మీకు తలనొప్పిగా మారుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దీని కారణంగా మీకు తలనొప్పి,
నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి ఒక సమస్య కూడా, అంటే కొత్త సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోగా, అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యే వ్యక్తులు ఉన్నారో వారికి కూడా పై అధికారుల నుండి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానసికంగా మిమ్మల్ని కృంగా తీయడానికి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తల విషయంలో వస్తే గనక మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు ఎప్పుడూ కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి మీకు సపోర్ట్ లభించలేదు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క ప్రైవేట్ పేరెంట్స్, అత్తమామలు, ఇలా ఎవరైనా సరే వారి నుండి ఎటువంటి సపోర్ట్ లభించలేదని మీరు చాలా కాలంగా నిరాశకి లోనయ్యారు. అటువంటి వారికి ఈరోజు వారి నుండి ఒక మంచి సలహా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పరచడానికి, వినియోగదారులను ఆకర్షించి మీరు ఏం చేయాలో వారు మీకు ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా ఖచ్చితంగా పాటించాలని మీరు మనసులో నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తులో వారికి ఇచ్చే సలహా పాటించి మీరు చేసే మేలు పొందే అవకాశాలు కూడా తెలియకపోతే, అలాగే విసిగిపోయి ఉన్నారు అంటే కుటుంబ సభ్యుల మధ్య సలహాలు కావచ్చు, ఇక మనస్పర్ధాలు కావచ్చు, గొడవ కావచ్చు, వీటి వల్ల నిరాశ నిస్పృహలతో ఎవరైతే బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక శుభవార్తనైతే మీరు పొందుకోబోతున్నారు. అలాగే ఈ రోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి అనేది మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదలకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అనేది మనం కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల బాధపడతారు, ఏ విధంగా బాధపడతారు, ఏం జరుగుతుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.